నిర్వహిస్తున్న మన నిజామాబాద్ జిల్లా టీఎంఓ సంఘం అధ్యక్షులు మరియు జేఏసీ చైర్మన్ మన తమ్ముడు నాశెట్టి సుమన్ కుమార్ గారు, అట్లాగే వివిధ సంఘాల నుండి విచ్చేసిన అట్లామో మనందరూ తెలిసిన మన యొక్క 60 డిమాండ్ల దాంట్లో ముఖ్యమైనవి ఈరోజు మనము ఆ ముఖ్యమైన వాటి పైన మనం ఈరోజు ఈ యొక్క ధరాధారం చేపట్టాము. అందులో భాగంగా మనకు తెలిసిన విషయమే, గత 6 నెలలుగా మనకు డిఏ కూడా మనకు విడుదల కాలేదు. ఈ యొక్క డిఏ మన యొక్క నిత్యావసర వస్తువులపై ఆధారపడుతుంది. గత 3 సంవత్సరాల క్రితం ఏదో ఉంటున్నాయో మన నిత్యావసర సరుకులు ఏదైతే వాటి యొక్క ధరలు కూడా ఏ విధంగా పెరిగామో తెలుసు. కాబట్టి ప్రభుత్వం మనకు వెంటనే విడుదల చేయాలని, అట్లాగే పిఆర్సీ కూడా కాల పరిమితి ముగించి కూడా 3 సంవత్సరాలు కావస్తుంది. అది కూడా మనకు వెంటనే పిఆర్సీ కంపెనీ కూడా వేసి దాన్ని కూడా విడుదల చేయాలని తెలియజేస్తూ, అట్లాగే మన యొక్క ఈహెచ్ఎస్ స్కీమ్ కూడా గైడ్లైన్స్ కూడా తీసుకురావాలని తెలియజేస్తూ, మన ఈ యొక్క ఉద్యమం కూడా ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్నది కాబట్టి ఇక్కడ మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా సెక్రటరీ కూడా వెళ్తారు. కాబట్టి ఇప్పుడు జరగబోయే మన ఈ అందరూ జరగబోయే ఫేవరెట్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చినటువంటి హామీ మేమేం అడిగినటువంటి రిపోర్ట్ తీసుకుంటే ఖచ్చితంగా పిఆర్సీ అమలు చేయాలా. మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే వెంటనే పిఆర్సీ రిపోర్ట్ తెప్పించి మరి మన యొక్క ఆర్ఏడిఎల్ను క్లియర్ చేస్తూ పిఆర్సీని ప్రకటించాల్సిందిగా 2003 సంవత్సరానికి అపాయింట్మెంట్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి పాత పెన్షన్ విధానంతో రావాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే మీ గురువు గారు ఆంధ్రప్రదేశ్ లోపల నారా చంద్రబాబు నాయుడు గారు 2003 డిఎస్సీ వాళ్ళకు మరి పాత పెన్షన్ విధానాన్ని మరి ప్రకటించడం జరిగింది. మరి ఇక్కడ ఎందుకు సాధ్యం కావడం లేదంటే మీకు చిత్తశుద్ధి లేదన్నటువంటి విషయం అర్థమవుతుంది. అలాగే మరి ఒక ఉపాధ్యాయుడిగా మరి పాఠశాలలో మౌలిక వసతులు అనేటువంటి చాలా దుర్బలంగా ఉన్నాయి. మరి పాఠశాలలో శ్రద్ధ చేయాలనేటువంటి విద్యాశాఖకు మరి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏమంటే ఇప్పటి వరకు మరి ఆగస్టు నెల వస్తుంది, చాలా మంది చనిపోయినారు. ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమం జరిగిందంటే ఎంతమంది పెన్షనర్లు వారి అసూలు బాసారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు చూసుకోలేకుండా. ఇప్పుడు మనం ఒక చిన్న లెక్క చేసినట్టయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క బేసిక్ 40,000 ఉన్నట్టయితే ఏ రోజు 1/7/2023 నాడు ఇప్పటి వరకు వారు డిఏ రూపంలో 4,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను మంజూరు చేసిన ఘనత దక్కిందంటే ఈనాటి జేఏసీకి దక్కింది. కానీ పాత జేఏసీ ఏది కూడా నిర్మోహమాటం ఎత్తా ఉన్నారు. మరి ఈరోజు గత 3 సంవత్సరాల నుంచి అటు గౌరవ ముఖ్యమంత్రి గారితో పలు దఫాలుగా దాదాపు 4-5 సందర్భాల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఆదేశించినా కానీ మరి ఆదేశాలు అమలు కావడం లేదు. దాంట్లో ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఇంకా కొంతమంది మంత్రుల నిర్లక్ష్యం కావచ్చు. మరి దానిపైన రాష్ట్ర జేఏసీ నిర్మాణం మరి మహాధర్నా అంటూ మరి ఈరోజు 27వ తారీఖు అన్ని జిల్లా కేంద్రాల్లో చేయమని చెప్పేసి వారు ఆదేశాలు జారీ చేశారు. మరి వాళ్ళ ఆదేశాల అనుసారం అన్ని సంఘాల మిత్రపక్షాలు కావచ్చు, వారి యొక్క అధ్యక్ష కార్యదర్శులు కావచ్చు, పెన్షనర్ అధ్యక్ష కార్యదర్శులు కావచ్చు, ఇంకా అన్ని శాఖల డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ కావచ్చు, ఇంకా మా అంగన్వాడీ సోదరిమణులు కావచ్చు, డిఆర్డీఏ ఐకేపీ సెర్ప్ ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్క ఉద్యోగి ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల గజెటెడ్ అధికారుల సంఘాలన్నిటికీ కూడా మీ ఆశీర్వాదం ఇదే రకంగా ఉండాలి, మీ ఆలోచన కూడా ఇదే రకంగా ఉండాలి. రేపు పొద్దున మన సమస్యలపై మనమే కొట్లాడాలి, కానీ ఏ నాయకుడు కొట్లాడే పరిస్థితి లేదు. మిత్రులారా, దయచేసి దీన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇది ఇలా పోతూనే ఉంటే మరి మనకు సంబంధించిన పెండింగ్ అంశాలు మరి చేయి కలిపి రేపు పొద్దున రాబోయే రోజుల్లో సెప్టెంబర్ 1వ తారీఖు పెన్షన్ విద్రోహ దినం ఉంది. మరి ఆ రోజు ఐడిఓసి కార్యాలయం ముందట మన ధర్నా ఉంటుంది. కాబట్టి దయచేసి అక్కడ మనం నిరసన ప్రదర్శన చేయాలి. ఇంకా ప్రభుత్వం కూడా దయచేసి ప్రభుత్వ పెద్దలకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉద్యోగుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇకనైనా మరి మీరు మా రాష్ట్ర జేఏసీని పిలవండి.
చర్చించండి. మరి ఉద్యోగులు రోడ్ల మీదకి వస్తే మంచిది కాదు. మేము ఉద్యోగులు అందరం కూడా మీ ప్రభుత్వానికి అండగా ఉంటాం. ఖచ్చితంగా మీరు చేపట్టే సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేస్తాం. కానీ మా న్యాయమైన డిమాండ్లను కూడా దయచేసి మీరు ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక రాష్ట్ర జేఏసీని ఎమ్మడే పిలిచి మరి చర్చలకు ఆవేదనను, వారి యొక్క బాధను, వారి యొక్క కడుపు మంటను అన్నిటినీ కూడా ఇది మన ప్రభుత్వం, మనం తెచ్చుకున్న ప్రభుత్వం అని గత 3 ఏళ్లుగా వారి యొక్క ఆవేదనను వంచి ఈరోజు వారి ముందు దోషులుగా నిల్చొని ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఈ ఉద్యోగస్తుల ముందర దోషులుగా నిల్చుకొని చేస్తున్న ఒక దీక్షగా మేము దీన్ని భావిస్తున్నాం సార్. దయచేసి ఈ దీక్ష మళ్ళీ పోరాట దిశగా మారకన్నా ముందు ప్రభుత్వం స్పందించాలి, మేలుకోవాలి అని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం సార్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నిజంగా మనం అందరం కూడా సార్ ఈరోజు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆయన సక్రమంగా పనిచేసి ఆయన సంతకం పెడితే ఈరోజు చాలామంది పేద విద్యార్థులు ఫ్రీగా చదువుకొని స్కాలర్షిప్లు పొందుతున్నారు. ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన ఒక సంతకం పెట్టి ఇచ్చేస్తే ఆ పేద ప్రజలకు ఒక ఇల్లు దొరుకుతుంది, అలాగే రేషన్ దొరుకుతుంది. కానీ అదే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ఈరోజు నానా కష్టాలు పడుతున్నారు. సొంత ఇల్లు కోసం తపన పడుతున్నారు. సొంత ఇల్లుకు చాలా దూరమైనారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇల్లు కిరాయిలు కట్టుకోవడానికి కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు సతమతమవుతున్నారు అని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనం ఉంటున్న ఇల్లు కిరాయి పెంచడానికి ఏ కమిటీ అవసరం లేదు. ఆ ఇల్లు ఓనర్ మీ ప్రభుత్వం పోయేదాకా మేము ఇట్లనే కొట్లాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లనే రాష్ట్ర జేఏసీ నాయకులకు కూడా ఉద్యమం ఎంతరం చేస్తున్నా. నిజంగా గొప్ప పని చేసిండ్రు. అన్ని సంఘాలని ఒకటే దాడి మీద తీసుకొచ్చి ఇవాళ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఐక్యతను చాటి చెప్పిర్రు. వారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి ఖబర్దార్ చెప్తున్నాం, మీరు మమ్మల్ని చూడకపోతే మేము మిమ్మల్ని చూడం, రేపు పొద్దున మీకు ఉద్యోగం పోతాయని మరొక్కసారి హెచ్చరిస్తూ ముగిస్తున్నా. ఔరే దక్కా, ఔరే దక్కా. ఉపాధ్యాయం టీజీజేఏసీ రాష్ట్ర శాఖ ఆదేశానుసారం ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు మరియు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క పెండింగ్ డిమాండ్స్పై ఇక్కడ ధర్నా చౌక్లో మరి నిజామాబాద్లో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరు ఉద్యోగులు తరలిరావడం జరిగింది. మరి యొక్క ముఖ్యంగా పెండింగ్ 6 DAల పెండింగ్ కావచ్చు, మరి PRC అమలు కావచ్చు, CPS నుంచి OPS పునరుద్ధరణ కావచ్చు, ఇంకా 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ బకాయిలు కావచ్చు. ఇంకా చెప్తూ పోతే కొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా మట్టుకు అంటే అంగన్వాడీ టీచర్స్ యొక్క జీతాల పెంపు కావచ్చు, IKPC ఉద్యోగుల యొక్క విధి విధానాలు కావచ్చు. ఇంకా చెప్తా పోతా ఉంటే ఇంకా సమయం సరిపోదు. అనేక రకమైన పలు అంశాలు పెండింగ్లో ఉన్నాయి. మరి దీనిపైన రాష్ట్ర జేఏసీ అన్ని జిల్లాలో ఈరోజు 24వ తారీఖు ధర్నా చేపట్టాల్సిన ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాల మేరకు ఈరోజు నాయకులు కాదు ఉద్యోగులం మేమే సభ నడుపుతామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ఉద్యోగులే తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రజలు వేరు కాదు, మేము వేరు కాదు, ప్రభుత్వం వేరు కాదు. ప్రభుత్వంలో మేము భాగస్వామ్యమే. ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో నిజామాబాద్ జిల్లా ఉద్యోగులు రేయింబవులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మాకు సంబంధించిన పెండింగ్ డిమాండ్స్ను కూడా అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా ఈ జేఏసీ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా రాష్ట్ర జేఏసీ నాయకులను పిలిచి త్వరలోనే మరి మాట్లాడి మా యొక్క పెండింగ్ డిమాండ్స్పై వెంటనే పరిష్కరిస్తారని చెప్పేసి మరి ఆలోచిస్తూ మరి రేపు అంటే సెప్టెంబర్ 1వ తారీఖు జరగబోయే CPS విద్రోహ దినాన్ని మరి IDOC కార్యాలయం ముందర నిర్వహిస్తాం. కాబట్టి మీ ద్వారా ఉద్యోగులకు తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ కూడా సెప్టెంబర్ 1వ తారీఖు IDOC కార్యాలయానికి రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై హింద్.